అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 ఎన్నికల వేళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అటు మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీతో కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజల అండదండలతో ప్రజల ఆశీర్వాదాలతో దేవుడి దయతో చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతతో తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేదానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరో పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి అద్భుత రాజధాని అమరావతిని నిర్మిస్తూ మరో పక్క రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి భావితరాలకి ఉపయోగపడేదానికి భావితరాలకి ఉద్యోగాల కల్పన కోసం తన బ్రాండ్ ఇమేజ్ తో అపార పరిపాలనా దక్షతతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ భవిష్యత్తులో మన బిడ్డలకి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదానికి మార్గం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో అన్ని రకాల దివాలా తీసిన రాష్ట్రాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి గాడిన పెట్టింది. జాతి పరుగులు తీస్తా ఏదైతే రాష్ట్ర ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కలిగించి ఒక భరోసా ప్రజలకిచ్చి పార్టీ కోసం కష్టం చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగుతూ వచ్చింది. అయితే ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు ఓటేశారు, భారీ మెజార్టీతో గెలిచారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడ హామీల్ని గాలి కొదలకుండా అన్ని హామీలను ఈ విధంగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. యువనేత నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి మరో హామీ ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 10,000 మందికి ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 20 నెలల పరిపాలనలోనే 20,000 ఉద్యోగాలకి ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. అంతేకాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ ఒక మాట ఇచ్చారు. 20 లక్షల యువత సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకి బడ్జెట్ లో 439 కోట్లు కేటాయించినట్టుంది కూటమి ప్రభుత్వం. అధికారం చేపట్టిన మొదటి రోజే తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,345 టీచర్లు పోస్టు నోటిఫికేషన్ ఇచ్చి 15,941 టీచర్ల పోస్టులను భర్తీ చేసి పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్, 411 మంది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. ఈనాడు మరో 10,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ని ఇవ్వటం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసి జాతీయంగా అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల నష్టపోయింది. ఆ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రపంచానికి చాటుతూ తన అపార పరిపాలనా దక్షతతో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలందరి మద్దతు ఇవ్వాలని ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కష్టించి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు.
ప్రజల అండా దండ ఎప్పటికీ ఉండాలని, మరో 15-20 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి కొనసాగితే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ చిత్రపటమే అద్భుతంగా తయారవుతుంది. ఒక్క మాట ప్రజలు చెప్తూ ఉన్న 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే ఆనాడు చాలా మంది హేళన చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచం అంతా ఇదుల్లోకి వచ్చారు. ప్రపంచం కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది, చంద్రబాబు వైపు చూసింది. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ, ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ అని చూస్తూ ఉంటే భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పని ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహిస్తూ దీనివల్ల రాబోయే రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి, మహోద్భుతాలు జరగబోతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, మరో పక్క ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు, మరో పక్క ఈ క్వాంటమ్ వ్యాలీ ఫలితాలు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ని భవిష్యత్తులో అగ్రగామిగా నిలబెట్టబోతున్నాయి. మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా అన్ని రకాల హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ పోలవరం అమరావతిని వేగంగా నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ ని అద్భుత ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ అంటే ఆ అక్షరం అక్షరకమే కాదు, దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా ఏదైతే ముందు సాగిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని, మరోసారి యువనేత నారా లోకేష్ గారికి ఏదైతే మెగా డిఎస్సి ఆ మాట కట్టుబడి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ కట్టుబడి, పాదయాత్ర హామీ కట్టుబడి మెగా డిఎస్సి చర్యలు తీసుకున్నారో, ఈనాడు జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించిన దానికి యువనేత నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు.